నమస్కారం సిసిసి ఛానల్కి స్వాగతం. మీరు చూస్తుంది సిసిసి న్యూస్. నా పేరు ప్రతాప్ ప్రగలపాటి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ. నియంత పాలనకు ప్రజలు బుద్ధి చెప్తారని విశ్లేషణ. గోదావరి తీరంలో ఘనంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు. పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తున్న భక్తులు. ఆడుదాం ఆంధ్ర జిల్లా స్థాయి కార్యక్రమం ప్రారంభం. క్రీడా స్ఫూర్తిని ప్రదర్శిస్తున్న అధికారులు, ప్రజాప్రతినిధులు. రాజమండ్రి ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో తూర్పుగోదావరి జిల్లా స్థాయి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం లాంఛనంగా ప్రారంభమైంది. క్రీడల్లో క్రీడాసక్తిని పెంచి తద్వారా ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టారని పార్లమెంట్ సభ్యులు మార్గాన్ భరత్రాం పేర్కొన్నారు. స్థానిక ఆర్ట్స్ కళాశాల క్రీడా మైదానంలో జిల్లా స్థాయిలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవిలత, ఎంపీ భరత్ సంయుక్తంగా ప్రారంభించారు. జాతీయ క్రీడా పథకాలను ఆవిష్కరించారు. గాలిలోకి బెలూన్లు, శాంతికపోతాలను విడిచారు. కలెక్టర్ మాధవిలత క్రీడా జ్యోతిని వెలిగించి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఉమెన్ గ్రాండ్ మాస్టర్ చెస్ ఛాంపియన్ ప్రత్యూషను క్రీడాకారులకు కలెక్టర్ పరిచయం చేస్తూ ప్రతి ఒక్కరూ ఇలా క్రీడల్లో రాణించాలని కోరారు. అనంతరం క్రికెట్, కబడ్డీ పోటీలను కలెక్టర్ మాధవిలత, ఎంపీ భరత్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్ మీడియాతో మాట్లాడుతూ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని గుంటూరు లయాలా పబ్లిక్ స్కూల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారని, అదే సమయానికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఒకటి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకునే అంశం ఏంటంటే, మనం ఎప్పుడైతే హెల్తీగా ఫిట్గా ఉంటామో మనం ఏ రంగంలో ఉన్నా దాన్ని సాధించుకుంటూ ముందుకు వెళ్ళచ్చు. ఈ ఒక టోటల్ కాన్సెప్ట్ ఆడుదాం ఆంధ్ర కాన్సెప్ట్ మనం మెంటల్ గా, ఫిజికల్ గా ఫిట్ గా ఉండాలనే ఒకే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఆడుదాం ఆంధ్రది. జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవిలత మాట్లాడుతూ జిల్లాలో 511 సచివాలయాల్లో ప్రతి సచివాలయంలో క్రీడా స్ఫూర్తితో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని వివరాలు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాలలో జిల్లా స్థాయిలో ప్రారంభ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నామని వివరాలు తెలిపారు. ఈ సందర్భంగా వివిధ పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో కమిషనర్ కె దినేష్ కుమార్, రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్రావు, అడిషనల్ కమిషనర్ పిఎం సత్యవేణి, డిప్యూటీ కమిషనర్ జి సాంబశివరావు, సూపరింటెండింగ్ ఇంజనీర్ జి పాండురంగారావు, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ దిలీప్, జిల్లా స్పోర్ట్స్ అధికారి శేషగిరిరావు, ఉమెన్ గ్రాండ్ మాస్టర్ చెస్ ఛాంపియన్ ప్రత్యూష, రాజమండ్రి అర్బన్ కోఆర్డినేటర్ డాక్టర్ గోడూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన ఆంధ్ర ఆడుదాం టోర్నమెంట్ని మనం ప్రారంభించుకోవడం జరిగింది. అయితే ఈ ఆడుదాం ఆంధ్రాకి మనం రిజిస్ట్రేషన్స్ ఓపెన్ చేసినప్పటి నుంచి కూడా చూస్తున్నాం, చాలా మంచి రెస్పాన్స్ రావడం జరిగింది. ఇందులో సుమారు 176,000 మంది జిల్లాలో రిజిస్టర్ చేయించుకున్నారు. వీరందరినీ కూడా 5 గేమ్స్ మనం ఏదైతే జరుపుకుంటున్నామో వాటికి గాను 8,000 టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. ఈరోజు ప్రతి ఒక్క సచివాలయ పరిధిలో కూడా ఈ రోజు నుంచి టోర్నమెంట్స్, చాలా స్పోర్టివ్ యాక్టివిటీలా జరుగుతూ ఉన్నాయి. ఇందులో ఆఫీసర్స్ అందరు కూడా వీళ్ళందరూ కూడా దగ్గర ఉండి ఈ టీమ్స్తో ఆడిపిస్తూ ఒక మంచి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ని మనం తీర్చిదిద్దడానికి అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాయని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ విమర్శించారు. సిపిఐ కార్యాలయంలో కేంద్ర రాష్ట్ర పాలకుల విధానాలు ప్రమాదంలో ప్రజాస్వామ్యం అనే అంశంపై చర్చాగోష్ఠి జరిగింది. దీనికి సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు అధ్యక్షత వహించారు. ముందుగా ఈ చర్చాగోష్ఠిని అక్కినేని వనజ ప్రారంభిస్తూ భారతదేశంలో విభిన్న భాషలు, మతాలు, జాతులు, కులాలు, ఉపకులాలు ఉన్నాయని, 3,000 భాషలు ఉన్నాయని, అటువంటి భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని పాలకులు కూనీ చేస్తున్నారని పేర్కొన్నారు.
భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ముసాయిదా కమిటీ చైర్మన్గా ఉండి ప్రపంచవ్యాప్తంగా పర్యటించి గొప్ప రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని మనకిచ్చారని పేర్కొన్నారు. అటువంటి ప్రజాస్వామ్యాన్ని పరిపాలిసిన పాలకులు తమ స్వార్థ రాజకీయాల కోసం ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్నారని అన్నారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా కన్వీనర్ కుండ్రపు రాంబాబు, సిపిఐ నగర కార్యదర్శి వి కొండలరావు, న్యాయవాది కె జ్యోతిరాజు, ఐఏఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు చింతలపూడి సునీల్, ఏఐవైఎఫ్ జిల్లా కన్వీనర్ కె శ్రీనివాస్, సిపిఐ నగర సహాయ కార్యదర్శి సప్పారమణ, జట్ల సంఘం ఆర్గనైజింగ్ కార్యదర్శి నల్లా రామారావు, పేపర్ మిల్ నాయకులు జిఏ రామారావు, రామకృష్ణ, ప్రజానాట్య మండలి నగర కార్యదర్శి సెడగన్ నవరోజీ, మహిళా సమైక్య నాయకురాలు జిల్లా కన్వీనర్ ఎస్ దుర్గా తదితరులు పాల్గొన్నారు. మనము ఈరోజు జెండా ఎగరేస్తున్నామంటే మన మీద మరింత బాధ్యత పెరుగుతుంది అని మనం భావించాలి. బహుశా 99 సంవత్సరాల కాలంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ అనేక ఆటుపోట్లు తింది, అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నాము. అనేక మంది విలువైనటువంటి కామ్రేడ్స్ని, చాలా విలువైనటువంటి కామ్రేడ్స్ని మనం ఈ దేశాన్ని రక్షించడంలో, ఈ దేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో, ఈ దేశంలో బడుగు జీవుల అభ్యున్నతి కోసము ప్రాణాలను అర్పించినటువంటి త్యాగధనుల ఎర్రటి రక్తంతో ఏర్పెక్కిన జెండా మన ఎర్ర జెండా, కమ్యూనిస్ట్ పార్టీ జెండా. ఇంకా అసలు అతని కన్నా గనుడు ఆచరణ అంటే ఇతను మరీ ఘోరం. అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, అంతకుముందు మన రైతు సంఘాలు, అనేక ప్రజా ఉద్యమాలు జరిగితే ఏ ఉద్యమాలు స్పందించకుండా చలో విజయవాడ పెట్టామంటే ముందు 2 రోజుల నుంచే అవసరస్తులు అంటే ఎవరు ప్రశ్నించకుండా ఉండే విధంగా ఒక డెమోక్రసీని ఒక నియంత్రిత పరిపాలనలాగా ఇతను చేస్తున్నాడు. రేపు వచ్చే 3 నెలల్లో ఎన్నికలు ఏప్రిల్లో, మేలో జరుగుతాయి ఎన్నికలు. ఇటువంటి తరుణంలో ఈ సత్యాగోష్ఠి చాలా ఇంపార్టెంట్ అని భావించి కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా సమితి రాజమండ్రి తెలుగుదేశం పార్టీ అధినేతపై రాజమండ్రి ఎంపీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆయనే పెద్ద గజదొంగ, అందరినీ ఆయనే గజదొంగ అనడం పెద్ద జోక్ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్ విప్ రాజమండ్రి ఎంపీ మార్గాన్ భరత్రాం ఎద్దేవా చేశారు. వియల్పురం మార్గాని ఎస్టేట్ ప్రాంగణంలో నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు వైఖరిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు క్యారెక్టర్లెస్ పొలిటీషియన్ అని, కేవలం అధికారం, పదవే అజెండాగా ఏపీలో అల్జడులు సృష్టిస్తున్నారని విమర్శించారు. మొత్తం దేశంలోనే చంద్రబాబంతా నీచమైన క్యారెక్టర్ గల పొలిటీషియన్ లేడని వ్యాఖ్యానించారు. గతంలో నెఫ్రాలజిస్ట్ ప్రశాంత్ కిషోర్ని బీహార్ గజదొంగ, గోండా అని రకరకాలుగా అనకూడని మాటలతో ఇష్టం వచ్చినట్లు తిట్టిన చంద్రబాబు ఈరోజు పీకే పక్కన ఎలా కూర్చుంటున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురు నివాసం ఉండేది తెలంగాణలోని, కుళ్ళు రాజకీయాలు చేసేది ఏపీలోని అన్నారు. జగనన్నకు సీఎంగా పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఎంపీ భరత్ తెలిపారు. అధికారులకు బదిలీలు ఉంటాయి కానీ ఎమ్మెల్యేలకు బదిలీలు ఉంటాయా అని ఎద్దేవా చేస్తున్న ప్రతిపక్షాలు గతంలో చేసిందేమిటో మర్చిపోయారా అంటూ ఎంపీ భరత్ ప్రశ్నించారు. ఎవరిని ఎక్కడి నుంచైనా నిలబెట్టి నెగ్గించగల సమర్థత, సామర్థ్యం జగనన్న సొత్తని ఎంపీ భరత్ పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని ఏ ఒక్కరిని జగనన్న వదులుకోరని, ఒకే కుటుంబ సభ్యులమని ఎంపీ మార్గాని భరత్రాం వివరించారు. ఈ సమావేశంలో రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్రావు, రాజమండ్రి అర్బన్ రూరల్ కోఆర్డినేటర్లు డాక్టర్ గోడూరు శ్రీనివాస్, చందన్ నాగేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. పార్టీ శ్రేణులు గజమాలతో ఎంపీ భరత్, రుడా చైర్మన్ రౌతు, డాక్టర్ గూడూరు చందన్లను సత్కరించారు. చంద్రబాబు నాయుడు గారు ఈ సంక్షేమ పథకాలు ఏమైనా నడుపుతారని ప్రజలు ఎవరైనా అనుకుంటున్నారా? 2.5 లక్షల కోట్లు అంటే అది ఒక చరిత్ర. ప్రజలు డబ్బులు ఇవ్వడం అనేది డీబీటీ ద్వారా. ఈ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే అంటే సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చినా ప్రజలు విశ్వసించలేదు కాబట్టి మనం సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాల్సిన పని మనకే ఉంటుందని ఈ చంద్రబాబు నాయుడు అనుకుంటాడు కదా సహజంగానే. అందు గురించి ఎట్టి పరిస్థితుల్లో
చేయూత కానీ, ఆసరా కానీ, అమ్మఒడి కానీ, పెన్షన్లు కానీ మొత్తం అన్నీ కూడా ఒకవేళ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే ఇవన్నీ కూడా ఎత్తేస్తాడు. ఇది మట్టుకి నేను ఈ జోస్యం చెప్తా ఉన్నా. ప్రజల్ని, బడుగు బలహీన వర్గాల్ని, పేద వర్గాల్ని గమనించమని కోరుతా ఉన్నా. అన్నిటికన్నా ఏంటంటే మంచితనం వల్ల ఒక పొరపాటు జరగవచ్చు, కానీ ఆ పొరపాటు నుంచి గుణపాఠం నేర్చుకున్నాం. రేపు రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే ఎంపీ సీటు రేపు ఆత్మీయ కలయికతో రాజమండ్రిలో ఉన్నటువంటి అన్ని వర్గాలని ఒక ప్లాట్ఫారం మీదకి తీసుకొచ్చి అందరినీ సమిష్టిగా పార్టీ విజయం కోసం ముందుకు తీసుకెళ్ళబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా పత్రికాముఖంగా కూడా నేను చెప్తూ, ఇంత బలమైన నాయకత్వం కలిగినటువంటిది బహుశా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బలమైన నాయకత్వం కలిగి ఉంది. ఇంతకుముందు మీకు చెప్పాను కదా పేర్లు. దీని నుంచి సమిష్టిగా ముందుకు బ్యాలెన్స్డ్గా తీసుకోగలుగుతాం. స్పోర్ట్స్మెన్షిప్ కనుక మనకి క్రీడా స్ఫూర్తి ఉంటే కనుక ఏ విజయాన్ని అయినా అపజయాన్ని కూడా సమదృష్టితో చూస్తాం. ఇవన్నీ పెంపొందించడానికి మెయిన్గా ఈ ప్రోగ్రామ్స్ డిజైన్ చేశారు. ఇందులో క్రికెట్, బాల్ బ్యాడ్మింటన్, వాలీబాల్, ఖోఖో, కబడ్డీ ఈ 5 గేమ్స్ కూడా ఆడిస్తున్నారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో జరగబోతున్నాయి. ఇది ప్రతి ఏటా కూడా డిసెంబర్లో ఎవ్రీ ఇయర్ జరుగుతాయని చెప్పి కూడా మేము మనవి చేస్తున్నాం. మిమ్మల్ని అందరినీ కూడా ఆడదాం ఆంధ్రాకి ఇన్వైట్ చేస్తున్నాం. కలిసి రండి, అందరం ఆడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కూటమి ప్రకటించిన మేనిఫెస్టోలోని హామీలన్నీ బూటకమే అంటూ ప్రచారం చేస్తున్న అవే పథకాలను జగన్ ప్రభుత్వం అమలు చేసేందుకు ఎలా పనికొస్తున్నాయని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్ ప్రయాణం కల్పించేందుకు సాధ్యాసాధ్యాలపై ఆర్టీసీ యాజమాన్యంతో ముఖ్యమంత్రి జగన్, వైకాపా ప్రజాప్రతినిధులు చర్చలు జరిపిన నేపథ్యంలో రాజమహేంద్రవరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఆదిరెడ్డి శ్రీనివాస్ ఈ విధంగా స్పందించారు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కూటమి అధికారంలోకి వస్తే ప్రతి మహిళకు ఆమె జిల్లా పరిధిలో తిరిగేందుకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కల్పించాలని పేర్కొందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఏదైతే తమ మేనిఫెస్టోను హేళనగా మాట్లాడిన ముఖ్యమంత్రి జగన్, వైకాపా ప్రజాప్రతినిధులు ఆర్టీసీ అధికారులతో సమీక్ష చేసి వచ్చే పండుగ నుంచి మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కల్పిస్తే మనపై పడే భారం ఏమిటి, అది అసలు అమలు సాధ్యమేనా అనే విషయాలపై చర్చించడం జరిగిందన్నారు. 18 ఏళ్ల నిండిన ప్రతి మహిళకు నెలకు 1500 చొప్పున, సంవత్సరానికి 18,000, 5 ఏళ్లకు 90,000 ఇవ్వాలన్న తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కూటమి నిర్ణయం తీసుకుందన్నారు. ఈ 4.5 ఏళ్లలో వైకాపా ప్రజాప్రతినిధులు ఎవరైనా పోలీసులు లేకుండా ప్రజల మధ్యకు ధైర్యంగా రాగలిగారా అంటూ ప్రశ్నించారు. ఇక రాజమహేంద్ర నగరంలో బ్యూటిఫికేషన్, అభివృద్ధి అంటే ఒకటేనన్న భావనలో రాజమండ్రి ప్రజాప్రతినిధి ఉన్నారని అవహేళన చేశారు. అదనపు నిధులు తెచ్చారంటారే తప్ప అవి ఎక్కడా కనిపించవన్నారు. మోరంపూడి ఫ్లైఓవర్ బ్రిడ్జిని మాజీ ఎంపీ మాగంటి మురళీమోహన్ మంజూరు చేయించగా ఆనాడు కేంద్ర మంత్రిగా ఉన్న నితిన్ గడ్కరీ వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. మీరు ఓటమిని అంగీకరిస్తూ ఉన్నారు. ప్రజల్లో మీ పైన అసంతృప్తి పెరుగుతూ ఉంది, రోజు రోజుకి పెరుగుతూ ఉంది. మీరు చేసింది ఏమీ లేదు. ప్రజలకు ₹1 ఇచ్చి ₹100 వాళ్ళ దగ్గర నుంచి లాగేస్తూ ఉన్నారు. ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు. మీరు ఎన్ని విధాలుగా తలకిందులు తపస్సు చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మీరు ఇంకా ఆడుతాను ఆంధ్ర అంటారు, ఇంకేం ఆడుదామన్నా ప్రజలు మీతోటి ఆడడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ ఆట ఎలా ఉంటుందంటే తొక్కి తొక్కి మిమ్మల్ని బయటికి తవరేస్తారు ఈ రాష్ట్రం నుంచి. రాజమండ్రి సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో క్రిస్మస్ వీక్లీ డ్రా, బంపర్ డ్రా నిర్వహించారు. రాజమండ్రి సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో క్రిస్మస్ వీక్లీ డ్రా, బంపర్ వీక్లీ డ్రాలో పలువురు బహుమతులు గెలుచుకున్నారు. ఈ డ్రా ద్వారా 16 స్మార్ట్ వాచీలు, 16 గ్రైండర్లు, 16 వెండి గ్లాసులు, 16 టీవీలు, మొత్తం కలిపి 64 బహుమతులు. లక్కీ డ్రా ద్వారా విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ విజేతలను చిన్నారుల చేతుల మీదుగా ఎంపిక చేయడం జరిగింది. అలాగే బంపర్ డ్రాలో విజేత ధవళేశ్వరం నివాసి, కూపన్ నెంబర్ 897556 నందు మారుతి సుజుకి ఆల్టో కారును బహుమతిగా గెలుచుకున్నారు. విజేతలకు షోరూమ్ మేనేజర్ రఘురామ్,
దుష్యంతులు అభినందనలు తెలియజేశారు. డిసెంబర్ 30వ తారీఖున ఇంకొక వీక్లీ డ్రా ఉంటుందని మేనేజర్ వివరాలు వెల్లడించారు. ఆ లక్కీ డ్రా కార్యక్రమంలో విన్నర్గా గెలిచారు. మరి వారికి మారుతి సుజుకి ఆల్టో కార్ని మరి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వారు బహుమతిగా అందజేయనున్నారు. ఈ సందర్భంగా మా కస్టమర్ దేవుళ్ళందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు, న్యూ ఇయర్ శుభాకాంక్షలు మరియు పొంగల్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మరలా డిసెంబర్ 30వ తారీఖున ఇంకో వీక్లీ డ్రా, జనవరి 6వ తారీఖున ఇంకో వీక్లీ డ్రా, అలాగే జనవరి 15న వీక్లీ డ్రా మరియు బంపర్ డ్రా కార్యక్రమం ఉంటుంది. ప్రతి వీక్లీ డ్రాలో కూడా 64 బహుమతులు ఉంటాయి. బంపర్ డ్రాలో మారుతి సుజుకి ఆల్టో కార్లు ఈసారి 3 కార్లు బహుమతులుగా ఉంటాయి. సో వీటన్నిటికీ కూడా మనకి కస్టమర్ల చేతుల మీదుగా కస్టమర్ల సమక్షంలోనే మనం ఈ లక్కీ డ్రా కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకి అలాగే కస్టమర్ దేవుళ్ళకి అందరికీ కూడా మరొకసారి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రాజమహేంద్రవరంలోని మున్సిపల్ కాలనీ గ్రౌండ్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఆడుదాం ఆంధ్ర పోటీలను రాజమహేంద్రి స్పోర్ట్స్ అకాడమీ చైర్మన్ టీకే విశ్వేశ్వరరెడ్డి ప్రారంభించారు. రాజమహేంద్రలోని మున్సిపల్ కాలనీ గ్రౌండ్లో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో రాజమహేంద్రి స్పోర్ట్స్ అకాడమీ చైర్మన్ టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడారు. ఈ కాలంలో చదువుకునే స్టూడెంట్స్ కానీ యువకులు కానీ ఎవ్వరూ కూడా ఆటల మీద ఆసక్తి చూపకుండా సెల్ ఫోన్ టీవీలను పట్టుకుని వెళ్లాడుతూ వారి జీవితాన్ని పాడు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. ఎక్కువసేపు సెల్ ఫోన్తోనే విద్యార్థులు ఉండటం వల్ల చూపు మందగించడం, ఊబకాయం రావడం తదితర అనారోగ్య సమస్యలు వస్తున్నాయని వివరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ 42వ వార్డు ఇన్ఛార్జ్ నామానివాసు, జాలా నటరాజ్, హేమంత్, తోలేటి బాబీ, సతీష్, వజ్రనాథ్, మహమ్మద్ రఫీ, మున్సిపల్ కాలనీ గ్రౌండ్ చుట్టుపక్కల ఉన్న 10 వార్డుల సచివాలయానికి సంబంధించిన అడ్మిన్లు, వివిధ విభాగాల సెక్రటరీలు, వాలంటీర్లు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు, ప్రసాద్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు, స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు. ఈ అవకాశం కల్పించాలి, వీళ్ళందరికీ కూడా ఆడే అలవాటు కలగజేయాలని చెప్పి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆడుతా ఆంధ్ర అని చెప్పి మంచి కార్యక్రమం పెట్టారు. ఇది నెల రోజుల పాటు అంటే 45 రోజుల పాటు జరుగుతుంది. ఫిబ్రవరి 10వ తారీఖు వరకు వివిధ రకాలైనటువంటి ఈ గేమ్స్, స్పోర్ట్స్ అన్నీ కూడా జరుగుతాయి. మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా సుమారు దగ్గర దీంట్లో 3,70,000 మంది ఆడటానికి వాళ్ళు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. వాళ్ళందరూ కూడా ప్లే చేస్తారు. వాళ్ళకి ప్రైజులు ఇవ్వడం కోసం, క్రికెట్ కిట్లు ఇవ్వడం కోసం, వీటి కోసం జగన్మోహన్ రెడ్డి గారు 12 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఈ 12 కోట్ల రూపాయలు కూడా స్టేట్లో ఉన్నటువంటి ప్లేయర్స్ అందరికీ కూడా గిఫ్ట్ ప్రైజ్ రూపాయలు, క్యాష్ కానీ గిఫ్ట్లు కానీ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. తాడితోటలో ఇందిరానగర్లో బేతేల్ సువార్త సంఘం ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాజమహేంద్రం తాడితోటలో గల ఇందిరానగర్లో సంఘ వ్యవస్థాపకులు పాస్టర్ మెట్టి అబ్రహం నిర్మించిన బేతేల్ సువార్త సంఘం వారి 27వ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సంఘ కాపరి రెవరెండ్ మెట్టి దైవప్రకాష్, షారోన్ దంపతులు బేతేల్ సువార్త సంఘ సభ్యులు యూత్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మరపట్ల గంగాధర్ సభకు అధ్యక్షత వహించగా ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ మెంబర్ ముప్పాళ్ళ సుబ్బారావు, పాస్టర్ టి ఉషాకుమార్, ఒరిగేటి వెంకట్రావు, ఎం వినోద్ కుమార్, ఒరిగేటి ధనరాజ్, గజ్జల కృష్ణ, పల్లి వెంకట్రావు, పంపన శ్రీను, ముచ్చాల వీరప్పారావు ముఖ్య అతిథులుగా పాల్గొని క్రిస్మస్ గురించి సందేశం ఇచ్చి ప్రసంగించారు. రాత్రికాల సమయంలో దేవుని బిడ్డలారా, మరి పెద్దలు చెప్పినట్లుగా ఈ క్రిస్మస్ పండుగ అనేది కేవలం ఒక గ్రామానికి, జిల్లాకి, రాష్ట్రానికి పరిమితమైంది కాదు. మన దేశంలో ముఖ్యంగా చాలా పండుగలు మనం చూస్తూ ఉంటాం. కులానికి ఒక పండుగ, మతానికి ఒక పండుగ, రాష్ట్రానికి ఒక పండుగ. మన రాష్ట్రంలో పండుగలు తెలంగాణలో లేవు, తెలంగాణలో పండుగలు మన రాష్ట్రంలో లేవు. అలాగనే దేవుని బిడ్డ దేవుళ్ళని పిలువబడుతున్న వారికి కూడా కులదేవుడని, గ్రామదేవుడని, ఇలాగ గ్రామాలకు, కులాలకు, ప్రాంతాలకు దేవుళ్ళని పరిమితం. ఎందుకు ముళ్ళ కిరీటాలు ధరించాడు? ఎందుకు శిలువను మోయించి కొడా దెబ్బలు తిన్నాడు? ఎవరి కోసం? తన కోసమా? కాదు, ఈ మనుషుల కోసం, ఈ ప్రజల కోసం. ఈ ప్రజల పాపులను రక్షించడానికో, లేకుంటే ప్రజలను మంచి మార్గంలో పెట్టాలని, పరోపకారం చేయాలని ఆయన తన
అనేక ఇబ్బందులు పడ్డప్పుడు కూడాను రూడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశరావును పలువురు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. రుడా చైర్మన్గా నియమితులైన రౌతు సూర్యప్రకాశరావును హితకారిణి సమాజం ఉల్లూరు రాజు ఆధ్వర్యంలో రౌతు సూర్యప్రకాష్ మిత్ర బృందం కలిసింది. ఈ సందర్భంగా ఉల్లూరు రాజు మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బడుగు బలహీన వర్గాలైన బీసీల వెన్నంటే నిలబడి బీసీల మీద ప్రేమను మరొకసారి చాటుకున్నారని 2019లో ఎంపీ భరత్కి పార్లమెంట్ స్థానం కల్పించిన తర్వాత రాజమండ్రి సిటీ కోఆర్డినేటర్గా మరొక బీసీ గూడూరు శ్రీనివాస్కి అవకాశం ఇచ్చి ఇప్పుడు రౌతు సూర్యప్రకాష్కి రుడా చైర్మన్ బాధ్యత ఇచ్చారని, బీసీల మీద జగన్మోహన్ రెడ్డికి ఎంత ప్రేమ ఉన్నదో మరోసారి ఈ విధంగా చాటుకున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘ నాయకులు నందివాడ సత్యనారాయణ, మైసర్ల సంతోష్, కిరణ్, ఎస్సీ యువ నాయకులు జక్కా కిరణ్, చిన్ని, బడుగు శ్యాము, విన్ని, జోడిగుళ్ళ డైరెక్టర్ స్వామి అధిక సంఖ్యలో యువకులు పాల్గొన్నారు. యువతలో ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం నిర్వహిస్తుందని రాష్ట్ర పచ్చదనం సుందరీకరణ కార్పొరేషన్ చైర్మన్, రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్ చందన నాగేశ్వర్ అన్నారు. జగనన్న ప్రభుత్వం చేపట్టిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం చాలా అద్భుతమైన కార్యక్రమని రాష్ట్ర పచ్చదనం సుందరీకరణ కార్పొరేషన్ చైర్మన్, రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్ చందన్ నాగేశ్వర్ అన్నారు. స్థానిక రాజమండ్రి రూరల్ వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా రాష్ట్ర కార్యదర్శి, రూరల్ వార్డుల అధ్యక్షులు మింది నాగేంద్ర, తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి జేసీఎస్ ఇన్ఛార్జ్ రాజమౌళి, రాజమండ్రి రూరల్ జేసీఎస్ ఇన్ఛార్జ్, తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి తాటికొండ విష్ణుమూర్తి, కడియం మండల జేసీఎస్ ఇన్ఛార్జ్, తూర్పుగోదావరి జిల్లాల ప్రధాన కార్యదర్శి తాడాల చక్రవర్తి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్ చందన్ నాగేశ్వర్ మాట్లాడుతూ రాష్ట్రంలో మునుపెన్నడూ జరిగిన క్రీడా సంబరాలను గ్రామ, వార్డు సచివాలయాల నుంచి రాష్ట్ర స్థాయి క్రీడా వేదిక వరకు యువతని క్రీడా రంగంలో సమున్నతంగా ప్రోత్సహిస్తూ మరింత మెరుగైన క్రీడా ప్రమాణాలను అందించేందుకు ఉద్దేశించిన క్రీడా మహోత్సవమైన ఆడుదాం ఆంధ్రాను విజయవంతం చేద్దామని యువతకు పిలుపునిచ్చారు. ఈ క్రీడా టోర్నమెంట్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా చూడాలని, బాలికలకు క్రీడలపై ఆసక్తిని పెంపొందించేలా ప్రోత్సహించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హుక్కంపేట సొసైటీ చైర్మన్ బొప్పన సుబ్బారావు, ఆర్యాపురం బ్యాంక్ డైరెక్టర్ బిల్డర్ చిన్న, హితకారిణి డైరెక్టర్ సరితారాణి, ఓటకూరి శైలజ, అంగార సత్యప్రియ, చెల్లాయమ్మ, మత్సెడ్ శివ, కాపు భాను తదితరులు పాల్గొన్నారు. నాయకులు అందరూ కూడా ఈ యొక్క ప్రోగ్రాంలో పాల్గొని ఏదైతే మన ఊర్లో ఉన్న యువతను బయటకు తీసుకొచ్చి వారిని కూడా ప్రపంచంలో టీవీల ముందు కానీ అందరి ముందు కూడా పెట్టాలనే ఉద్దేశంతో మన రాజమండ్రి రూరల్లో కూడా ఎంతోమంది క్రీడాకారులు ఎంతో నైపుణ్యంతో ఉండి బయటికి రాని వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా గుర్తించి మేము కూడా ఒక టీవీ పైన కానీ ఎక్కడైనా చూస్తే మాకు కూడా సంతోషం కలుగుతుంది. సో ఈ నెల రోజుల కార్యక్రమంలో ప్రతిరోజు సచివాలయ వేదికలో మా యొక్క నాయకులు పాల్గొని ఈ యొక్క స్టార్ట్ చేస్తారు. సో మీరు అందరూ కూడా విజయవాడ కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ అందరినీ. కడియం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కడియంలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ఎంపీడీఓ కె రత్నకుమారి అధ్యక్షతన జరిగింది. కడియంలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో శాప్ డైరెక్టర్ భీమిరెడ్డి నాగేంద్ర మాట్లాడుతూ గ్రామీణ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు జరిగే క్రీడల్లో ఉత్సాహంగా యువకులు పాల్గొనాలని కోరారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి గిరిజాలబాబు మాట్లాడుతూ ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ క్రీడలు క్రికెట్, బ్యాడ్మింటన్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ వంటి 5 అంశాల్లో పురుషులు, మహిళల విభాగాల్లో పోటీలు జరుగుతాయని వివరించారు. కడియం మండలం వైసీపీ అధ్యక్షులు యాదల సతీష్ చంద్ర స్టాలిన్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మట్టిలో మాణిక్యాల లాంటి క్రీడాకారులు ఉన్నారని, వారిని వెలుగులోకి తీసుకురావడం కోసమే రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని దేశంలో మరెక్కడా లేని విధంగా చేపట్టిందని తెలియజేశారు. తహసీల్దార్ సుజాత మాట్లాడుతూ 47 రోజులు పండుగ వాతావరణంలో జరిగే ఈ క్రీడల్లో ప్రతి క్రీడాకారుడు పాల్గొనాలని కోరారు. మండల విద్యాధికారులు లజపతిరాయ్, నాగేశ్వరరావు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు టి సత్యనారాయణలు మాట్లాడారు. అనంతరం గొల్లపల్లి సత్యనారాయణ క్రీడాకారులచే క్రీడా ప్రతిజ్ఞ చేయించారు.
వాలీబాల్ కోర్టును ప్రారంభించి మొదటి మ్యాచ్ నిర్వహించగా శ్రీకాంత్ టీం విజయం సాధించింది. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ శ్రీనివాసరెడ్డి, కనకవల్లి, లక్ష్మి, పాఠశాల పీడీలు ఎం డేవిడ్, వీరబాబు, పంచాయతీ సిబ్బంది, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. తీసుకెళ్ళినప్పుడే మా లక్ష్యాన్ని ఆయన లక్ష్యం సాధ్యపడుతుంది. ఈ అవకాశం ఇచ్చినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. జై జగన్. అభిలేష్గా పెట్టించారు. దాని గురించి మనం అంతా కూడా యువకులందరినీ కూడా బాగా ప్రోత్సహించి ఈ యొక్క కార్యక్రమానికి అందరూ హాజరయ్యేటట్టుగా మన సచివాలయ స్టాఫ్ అలాగే వాలంటీర్. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ కార్యక్రమాల పట్ల ఆకర్షితులైన వైసీపీలో చేరామని మేడా గురుదత్ ప్రసాద్ వెల్లడించారు. రాజమండ్రి గణేష్ చౌక్ ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో వైఎస్ఆర్సీపీ నాయకులు మేడా గురుదత్ ప్రసాద్ మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావం నుంచి గత కొన్నేళ్లుగా జనసేన పార్టీలో ఏమీ ఆశించకుండా సేవలు అందించారని తెలిపారు. పార్టీ నాయకుల మనోభావాల దెబ్బతినేలా రోజుకో నిర్ణయంతో స్థిరత్వం లేని ఆలోచనలతో అధినేత నిర్ణయాలు తీసుకున్నప్పటికీ ఎంతో అభిమానంతో పార్టీకి విధేయులుగా ఉంటూ వచ్చామని వివరించారు. అయితే 3 ఏళ్లుగా రాజానగర్ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా సేవలు అందిస్తున్న తనను మాట మాత్రం చెప్పకుండా తప్పించారని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 3 నెలలు పైగా అధినేత అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయిందన్నారు. పక్కగదిలో ఉన్నప్పటికీ అధినేతను కలవడానికి పార్టీ నేతలే అవకాశం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం ఇది ఒక ఇద్దరు వ్యక్తుల మీద జరుగుతున్నటువంటి కార్యక్రమం. అందుచేత ఈ జనసేన పార్టీలో సామాజిక స్పృహ కానీ ఒక విధంగా చెప్పాలి అంటే ఒక అనిశ్చితమైనటువంటి పరిస్థితి జనసేనలో ఉంది. ఆయనకి నిజంగా స్టెబిలిటీ అన్నది లేదు, స్థిరత్వం అన్నది లేదు. ఒక రోజున తెలుగుదేశాన్ని దాదాపు 30 క్లిప్పింగ్స్ వస్తున్నాయి. 30 క్లిప్పింగ్స్లోనూ కూడా అక్కడ చంద్రబాబు నాయుడు గారిని కానీ నారా లోకేష్ గారిని కానీ దుయ్యబట్టినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అదేవిధంగా బీజేపీని, అదేవిధంగా మరి అక్కడ ఉన్నటువంటి నాయకుల్ని విమర్శించి ఆయన ఈ రోజున మరలా నేను పొత్తు పెట్టుకుంటున్నాను అన్నటువంటి ఆలోచనతో ముందుకు వస్తున్నారు. ఇటువంటి స్థిరత్వం లేనటువంటి నాయకత్వం ఈ రాష్ట్రం కోరుకుంటుందని నేను. శుభమస్తు షాపింగ్ మాల్ లక్కీ డ్రా విజేతలకు రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్ చందన నాగేశ్వరరావు బహుమతులు అందజేశారు. క్రిస్మస్, సంక్రాంతి పండుగలను పురస్కరించుకుని శుభమస్తు షాపింగ్ మాల్లో నిర్వహిస్తున్న డ్రాలో ముఖ్య అతిథిగా వైఎస్ఆర్సీపీ రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్ చందన్ నాగేశ్వర్ మాట్లాడారు. ప్రతిరోజు ఎలక్ట్రికల్ స్కూటర్ డ్రా కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథిగా చందన్ నాగేశ్వర్ లక్కీ డ్రా విజేతలకు స్కూటర్స్ అందించారు. రాజమండ్రికి చెందిన 6 విన్నర్స్కు బైకులు అందజేశారు. చందన్ నాగేశ్వర్ మాట్లాడుతూ విజేతలకు అభినందనలు తెలిపారు. శుభమస్తు షాపింగ్ మాల్ ఎండి బయ్యా శ్రీనివాసులు మాట్లాడుతూ విజేతలకు అభినందనలు తెలియజేశారు. సంక్రాంతి వరకు రోజుకో బైక్ గెలుచుకునే అవకాశం ఉంది. దాంతో పాటు 2 కార్లు గెలుచుకునే అవకాశం కూడా ఉందని వివరాలు తెలిపారు. మీరు కొనుగోలు చేసే ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై డిజిటల్ లక్కీ డ్రా కూపన్ పొంది దాని ద్వారా రోజుకో బైక్, క్రిస్మస్ మరియు సంక్రాంతికి 2 కార్లు గెలుచుకునే అవకాశం పొందగలరని వివరాలు వెల్లడించారు. ఈ పండుగ సందర్భంగా 37 ఎలక్ట్రికల్ బైకులు ఇవ్వడం జరుగుతుంది. ప్రతిరోజు మధ్యాహ్నం కూడా జరుగుతున్నటువంటి డిజిటల్ డ్రాలో రాజమండ్రి వాస్తవ్యులకి 6 ఎలక్ట్రికల్ బైకులు పొందారు. వారికి మా మిత్రులు, మా శ్రేయోభిలాషి చందన్ నాగేశ్వరరావు గారి చేతుల మీదుగా గిఫ్ట్లు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా గిఫ్ట్లు పొందినటువంటి మా ఖాతాదారులకి మా హృదయపూర్వక ఉంది. ఈరోజు రాజమండ్రి వాసులు అందరూ కూడా ప్రతి నోట శుభవస్తువులు పలికి ప్రతి ఇంటికి కూడా శుభం చేసుకునే వారందరూ కూడా శుభ కార్యక్రమాలు శుభవస్తువులు వెళ్ళి ఈరోజు చూస్తుంటే రాజమండ్రిలోనే డ్రా చేస్తే తక్కువ మందికి రాజమండ్రిలోనే వాళ్ళకే వచ్చింది. దాన్ని బట్టి అందరూ అర్థం చేసుకుని రాజమండ్రి అంతా దృష్టిలో ఉన్నాం. సో అందరూ కూడా శుభవస్తువులు రాజమండ్రి ధర్మంచర కమ్యూనిటీ హాల్లో మార్గశీర్షం శతావధానం ఘనంగా నిర్వహిస్తున్నారు.
తెలుగు భాషలో అరుదైన ప్రక్రియ అవధానమని ఆదిత్య విద్యా సంస్థల డైరెక్టర్ ఎస్పీ గంగిరెడ్డి అన్నారు. స్థానిక ప్రకాష్ నగర్ రౌండ్ పార్క్ దగ్గర ధర్మంచర హాల్లో సారస్వత మార్గశీర్షం పేరిట 4 రోజుల అవధానాల్లో భాగంగా 2వ రోజు మంగళవారం ఉదయం విశాఖకు చెందిన శతావధాన కంఠీరవ, అవధాన సుధాకర, క్షేమేంద్ర సారస్వత సరస్వతి, డాక్టర్ రాంభట్ల పార్వతీ శర్మ అష్టావధానం అద్భుతంగా సాగింది. గంగిరెడ్డి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. పార్వతీ శర్మ ఇప్పటి వరకు 99 అవధానాలు చేసి ఇక్కడ 100వ అవధానం చేయడం అభినందనీయమన్నారు. ప్రవచన రాజహంస డాక్టర్ ధూళిపాడ మహదేవమణి ప్రార్థన చేయగా శతావధాని తాతా సందీప్ శర్మ స్వాగతం పలికారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల విశ్రాంత సంస్కృత ఆచార్యులు డాక్టర్ రాయప్రోలు కామేశ్వర శర్మ సంచాలకత్వం వహించారు. మంగళంపల్లి పాండురంగ విఠల్, కె భాగ్యశ్రీ, కుమారి ఐ పద్మావతి, డాక్టర్ ప్రభల శ్రీవల్లి, కందుకూరి లక్ష్మీ నరసింహశాస్త్రి, పల్లివేటి వెంకట సుబ్రహ్మణ్యం, కుమారి అరుణ, మునగాల వెంకటలక్ష్మి తదితరులు అవధాన ప్రక్రియను రక్తి కట్టించారు. బిఎస్ఎస్ కృష్ణకుమార్, ప్రయోగ సుబ్రహ్మణ్యం, బూడిద వీర్రాజు, పలువురు సాహితీ ప్రియులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. లోపల లేకుండా ఉంటే మన జ్ఞాపశక్తి ధారణకి అద్భుతంగా ఉంటుంది. అందులో సమస్య కప్పులు చూసి పాము గడగడవనికి అందరికీ తెలుస్తుందని, కప్పులు చూసి పాము గడగడవనికి ఈ పాము కప్పలు తింటుంది కానీ కప్పులు చూసి పాము ఎక్కడ గడగలేకపోతుందా? పాము చూసి కప్ప గడగలేకపోవాలి కానీ ఈ సమస్య అర్థంలో సమస్య. ఇది కప్ప గడగలాగా పాము గడగలాగా ఇది ఒకటి. ఇది కందపద్యం. కందపద్యం ఎప్పుడైతే 4 పాదాల్లోనూ కప్ప కప్ప అయోధ్య శ్రీరాములు వారి అక్షంతలు కడియంకు చేరాయి. అయోధ్యలోని భవ్య శ్రీరామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా జరిగినటువంటి యజ్ఞంలో ఉపయోగించిన యజ్ఞ అక్షింతలు దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి గ్రామానికి అయోధ్య రామ మందిర నిర్మాణ బాధ్యతలను చేపట్టిన శ్రీరామక్షేత్ర తీర్థ ట్రస్ట్ పంపిణీ చేస్తున్నారు. ఈ యజ్ఞ అక్షింతలు దేశంలోని ప్రతి కుటుంబానికి అందేలా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టారు. దానిలో భాగంగా కడియం మండలం కడియం గ్రామంలో అయోధ్య శ్రీరామ యజ్ఞ అక్షింతలు ప్రతి కుటుంబానికి అందించేలా ప్యాకింగ్ కార్యక్రమం హిందూ ధర్మ ప్రచార సమితి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ అక్షింతలను జనవరి 3వ తేదీ బుధవారం రోజున గ్రామంలోని ప్రతి ఇంటికి వైభవంగా ఉత్సవంగా ఈ అక్షింతలు అందజేయడం జరుగుతుందని వివరాలు తెలిపారు. గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి చేరవేసేటువంటి కార్యక్రమం ప్రారంభమైంది. అదే ఇవాళ ఇంతకుముందే ఆ వృద్ధి కార్యక్రమం చేశాము. ఇప్పుడు ప్యాకింగ్ కార్యక్రమం జరుగుతుంది. ఈ ప్యాకింగ్ కార్యక్రమం జరిగినటువంటి ఈ అనంతరము జనవరి 3వ తారీఖున ప్రతి ఇంటికి గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబానికి ఈ అక్షతల వితరణ కార్యక్రమం జరుగుతుంది. ఆ వితరణ కార్యక్రమం జరిగిన తర్వాత మళ్ళీ 22వ తారీఖు రాజమండ్రి కోరుకొండ రోడ్లోని శ్రీ సువర్చల ఆంజనేయ స్వామి ఆలయంలో ఘనంగా పూజలు నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రం కోరుకొండ రోడ్ మార్కెట్ యార్డ్ పక్కన గల సువర్చల సమేత అభయ ఆంజనేయ స్వామివారి మందిరంలో 16వ వార్షిక మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. పవనతనయ సంస్కృత ధ్యాన గురుపీఠం వారి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. కార్యక్రమంలో భాగంగా కూచిపూడి నృత్యం, సంగీత పాటల కార్యక్రమం విశేషంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హనుమభక్త మహాదాసు, శ్రీరామ్మూర్తి జానకీబాయి దంపతులు, భువనేశ్వర్ దంపతులు, విశ్వనాథ్ దంపతుల పర్యవేక్షణలో జరిగాయి. रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने
రాజమండ్రి దేవీ చౌక్ దత్తసాయి ఆలయంలో ఘనంగా పూజలు నిర్వహిస్తున్నారు. దత్త జయంతి సందర్భంగా దత్తసాయి మందిరం దేవీ చౌక్ రాజమహేంద్రవరం ఆలయ అధ్యక్షులు నాగేళ్ల రాజేంద్ర ప్రసాద్ బాబు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో కాకాడ హారతి విశేష అభిషేకాలు నిర్వహించారు. మధ్యాహ్న హారతి అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో విశేషంగా భక్తులు పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. రాజమండ్రి కొంతమూరు షణ్ముఖపీఠంలో ఘనంగా పూజలు నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం కొంతమూరు అఫీషియల్ కాలనీ షణ్ముఖపీఠంలో వేంచేసి ఉన్న శ్రీచక్ర సహిత వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో సుబ్బారాయుడు షష్ఠి మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. షణ్ముఖ పీఠాధిపతి శ్రీ శ్రీ స్కందస్వామివారి ఆధ్వర్యంలో విశేష పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో షణ్ముఖపీఠం చారిటబుల్ ట్రస్ట్ కమిటీ సభ్యులు పెద్దలు పాల్గొన్నారు. రాజమండ్రిలో క్రిస్మస్ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. యేసుక్రీస్తు బోధించిన శాంతి ప్రేమలను నిత్య జీవితంలో అలవర్చుకోవడానికి ప్రతి ఒక్కరూ సాధన చేయాలని దైవజనులు కమలాకర్ పిలుపునిచ్చారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సత్యసాయి సేవా కేంద్రంలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో భాగంగా ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి సేవా సంస్థల అధ్యక్షుడు బుల్సు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సత్యసాయి బోధించిన సేవా కార్యక్రమాలను చిత్తశుద్ధితో అమలుపరచాలని కోరారు. ఈ సందర్భంగా కేక్ కోసి క్రిస్మస్ వేడుకలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి గురుకులం కరస్పాండెంట్ ఏ శ్యామ్ సుందర్, మందిర కార్యదర్శి గంటా హనుమంతరావు, రాజమహేంద్రవరం జోనల్ కన్వీనర్ చింతల త్రిమూర్తులు, జిల్లా సేవాదళ్ మహిళా కన్వీనర్ బికిని రామలక్ష్మి, విద్యా విభాగ సమన్వయకర్త ఎల్ శ్రీనివాసరాజు, జోనల్ విద్యా విభాగ సమన్వయకర్త ఎం దివాకర్, స్థానిక సేవా సమితి కన్వీనర్ రఘురాం తదితరులు పాల్గొన్నారు. ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ఈట్ స్ట్రీట్ తొలగించాలని దళిత గిరిజన ప్రజా సంఘాల ఐక్యవేదిక అధ్యక్షులు మర్రి బాబ్జీ డిమాండ్ చేశారు. రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాలను ఆనుకుని ఉన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో శనివారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదం వల్ల పక్కనే ఉన్న ఎస్సీ ఎస్టీ గర్ల్స్ హాస్టల్ విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అదే విషయాన్ని దళిత గిరిజన ప్రజా సంఘాల ఐక్యవేదిక అధ్యక్షుడు మర్రి బాబ్జీ మాట్లాడుతూ ఫుడ్ ప్లాజాలను తొలగించాలని దళిత గిరిజన మహిళల సంఘాలు కోరుతున్న వారి విజ్ఞప్తిని పెడచెవిన పెట్టి వాటిని కొనసాగిస్తూ విద్యార్థుల భవిష్యత్తును మంటగలుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి ఈ విషయంపై కోర్టును కూడా ఆశ్రయించినా వాటి నిర్మూలనకు ప్రభుత్వం శ్రద్ధ చూపలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత గిరిజన ప్రజా సంఘాల ఐక్యవేదిక అధ్యక్షుడు మర్రి బాబ్జీ ఫుడ్ ప్లాజా కూడలి వద్ద నిరసన తెలియజేసి విలేకరుల సమావేశం నిర్వహించారు. విద్యార్థుల భవిష్యత్తుకు ముప్పు ఉన్నప్పటికీ ప్రజా ప్రతినిధులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు కనీసం పరామర్శించకపోవడం దురదృష్టకరమని షెడ్యూల్ క్యాట్స్ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ కార్యదర్శి కాస నవీన్ కుమార్ అన్నారు. జ్ఞాన కేంద్రాలైన కాలేజీలు హాస్టల్స్ వద్ద ఇటువంటి ఫుడ్ ప్లాజాలు నిర్వహించి విద్యార్థుల యొక్క చదువు భద్రతను గాలికి వదిలేశారని కేవీపీఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు జువ్వల్ రాంబాబు పేర్కొన్నారు. ఈట్ స్ట్రీట్లు పెట్టి వారి భవిష్యత్తును నాశనం చేయడం తగదని రత్నం ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు దారా యేసురత్నం పేర్కొన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్ ఈ ప్లాజాల వల్ల ఎంతో న్యూసెన్స్ జరుగుతోందని వీటిని తక్షణం తొలగించాలని పేర్కొన్నారు. ఆకతాయిల వల్ల అత్యాచారాలు జరిగే అవకాశం ఉందని ఎన్ రాజా అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కెవి రమణ, డాక్టర్ చిలుకోటి కూర్మయ్య, సిహెచ్ సుబ్బారావు, కొంకి రమేష్, కొమ్మరి బాబ్జీ, చంద్రారావు తదితరులు పాల్గొన్నారు. ప్రజా సంఘాలు దళిత గిరిజన సంఘాలు ఎంత మొరబెట్టున్నా ఈ ఫుడ్ ప్లాజాను తీగిపోగా ఇంత ప్రమాదం జరిగితే ఈ రోజు వరకు కూడా కనీసం ఏ సోషల్ వెల్ఫేర్ అధికారి కానీ ట్రైబల్ వెల్ఫేర్ అధికారి కానీ లేదా ప్రజాప్రతినిధులు కానీ ఈ రోజు వరకు ఈ సంఘటన జరిగిన
ప్లేస్కి వచ్చి కనీసం కమిషనర్ గారు వచ్చి ఎంక్వైరీ చేయకపోవటం చాలా దారుణం, తీవ్రం ఖండిస్తున్నాం. ఈ విధంగా పిల్లలకి ఏదైనా ప్రమాదం జరిగి పిల్లలకి అన్యాయం జరిగితే తల్లిదండ్రులకి, మాకు, మా కులానికి, మా దళిత గిరిజన సంఘ పిల్లలకే తప్ప ప్రజలకు కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఏ విధమైన సీఎం కుట్టినట్టు కూడా లేకపోవడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే ఫుడ్ ప్లాజాని అధికారులు, ప్రజాప్రతినిధులు తొలగించాలని, లేని పక్షంలో మీ మున్సిపల్ రోడ్డు మీ ఇష్టమే కావచ్చు, మీరు నగరపాలక సంస్థ కమిషనర్ మాత్రమే. ఈ రోడ్లన్నీ మీ సొంత జాగీరు కాదు. ఇవాళ ప్రభుత్వ స్థలాల్లో ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి హాస్టల్ విద్యార్థులకు రక్షణ కల్పించడం, వాళ్ళ చదువులకి ప్రశాంత వాతావరణం కల్పించడం అవసరం. అట్లాంటివి పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించే పద్ధతి సరికాదు. ఎప్పటికన్నా సరే ఇవాళ ప్రజాప్రతినిధులు, నగరపాలక సంస్థ అధికారులు ఈ ప్రమాదం ఎందుకు జరిగిందో పరిశీలన చేయండి. ఈ ప్రమాదం ఈ హాస్టల్ విద్యార్థులకు ఎంత ఇబ్బందో పరిశీలన చేయండి. మీరు ప్రత్యామ్నాయం ఆలోచించండి. ఈ ప్రాంతంలోంచి ఫుడ్ ప్లాజాను తొలగించండి. ఈ ప్రాంతంలో వ్యాపారాలు చేసుకునే వాళ్ళందరికీ కూడా మీరు ప్రత్యామ్నాయంగా మనకు మంచి ప్రాంతం ఎంపిక చేయండి. విద్యార్థులకి, ప్రజలకు ఇబ్బందుల ప్రాంతం ఎంపిక చేయండి. అక్కడ ప్రభుత్వ పెద్దలు దీని మీద స్పందించి మరి జిల్లా కలెక్టర్ గారు అలాగే కమిషనర్ గారితో మాట్లాడి ఏదైతే మరి సోషల్ వెల్ఫేర్ ఈ డిపార్ట్మెంట్ అధికారులు వెంటనే స్పందించి దీని మీద చర్యలు తీసుకోలేని పక్షంలో దళిత సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు ఆధ్వర్యంలో ఇక్కడ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని మేము వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ. నియంత పాలనకు ప్రజలు బుద్ధి చెప్తారని విశ్లేషణ. గోదావరి తీరంలో ఘనంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు. పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తున్న భక్తులు. ఆడుదాం ఆంధ్ర జిల్లా స్థాయి కార్యక్రమం ప్రారంభం. క్రీడా స్ఫూర్తిని ప్రదర్శిస్తున్న అధికారులు, ప్రజాప్రతినిధులు. రేపటి సిసిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.